మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామమున మీకు వందనాలండి. మనము ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, ఈరోజు మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ కృప నడిపింపు, మీ రక్షణ మా జీవితాల మెండుగా మాకిచ్చి బలపరిచి మీ సజీవమైన వాక్కుతో మమ్మల్ని తాకమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని విశ్వాసులారా, ఈరోజు మనము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అని ఇక్కడ చెప్పబడింది. దేవుని యొక్క వాక్కు మన జీవితాల్లో మనకి గొప్ప రక్షణగా ఉంది. అవును, ఆయన యొక్క ప్రభావము, ఆయన కృప ఎంతో గొప్పవండి. Yes, the power and the grace of the Lord is so mighty in this world. అందుకనే యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా నీ రక్షణ నాకు ఉందని కీర్తనకారుడు చెప్తున్నారు. మరి కొంతకాలం క్రిందట ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఏమైందంటే, మరి ఆ విశ్వాసి తాను ఒక షాపుని నడుపుకుంటూ ఉన్నాడు, ఒక వ్యాపారాన్ని చేస్తున్నాడు. అయితే ఆ బిజినెస్ చేస్తున్న టైంలో అక్కడ కొన్ని మంది రౌడీలు లాంటి వారు ఆ యొక్క వ్యక్తిని వ్యతిరేకించి అడ్డగించి డబ్బులు బలవంతంగా తీసుకునేవారు. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తికి చాలా బాధ కలిగేది. అయ్యో, నేను ఇంత కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నానే, అయితే అన్యాయంగా వీళ్ళు దోచుకుని వెళ్ళిపోతున్నారు కదా అని అనుకునేవాడు. అయితే అలా ఉంటుండగా తన చుట్టుపక్కల ఉన్న కొన్ని గృహాలను దర్శించి ఆవిడ నాకు సమస్య ఉందని వారితో చెప్పుకున్నాడు. అయితే ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా మీ రక్షణ నాకు దయచేయండి, మీరుండగా నాకు భయం ఏంటి అని అనుకున్నాడు. అప్పుడు వారందరూ కలిసి, మీరేం భయపడవద్దు, ఈసారి అటువంటి పరిస్థితి వస్తే మాకు ఫోన్ చేయండి, మేము వచ్చి మాట్లాడతామని వారు చుట్టుపక్కల ఉన్న వారు చక్కటి స్పందన ఇచ్చారు. అంటే ఫస్ట్ లో ఇతనికి వారంటే తెలియదు చుట్టుపక్కల ఉన్నవారు, కానీ ప్రార్థన చేసుకుని వారు కోఆపరేట్ చేస్తారు లేదో అనుకుని మరి డౌట్ఫుల్ గానే వెళ్ళాడు. కానీ ఎక్కడో ఒక గొప్ప విశ్వాసం హృదయంలో జరుగుతుంది అని. అప్పుడు మరలా వారు చెప్పినట్టుగా ఒకసారి వచ్చినప్పుడు రౌడీలు ఇతను ఫోన్ చేసి వారిని పిలిచి దగ్గరికి రమ్మన్నప్పుడు వాళ్ళందరూ మరి ఆ రౌడీల మీద మరి గట్టిగా మాట్లాడి తప్పు అని ఖండించి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. మరలా ఇంకెప్పుడు కూడా వారు అక్కడికి రాలేదంటండి. అతని వ్యాపారాన్ని ఎంత మాత్రం ముట్టుకోలేదంట. కాబట్టి దేవుని యొక్క కృపా రక్షణ మనకి గొప్ప కోటగా ఉంది. మనందరికీ తెలిసినట్టుగా యాజ్ వి ఆల్ నో ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మనం చూస్తే మరి చైనా దేశానికి ఎంతో గొప్ప రక్షణగా ఉందండి. మరి చుట్టూ చాలా బలమైన కోట ఆశ్రయంగా ఉంది. అయితే మన జీవితానికి ఆ కోట ఎవరు? హూ ఇస్ ద మైటీ ఫోర్ట్రెస్ ఫర్ us? మన దేవుడే. అందుకని ఈ సమయంలో మనం రక్షించగలిగిన గొప్ప దేవుడుగా ఉన్నారు కనుక ఆయన మీద ఆధారపడి మనం ముందుకి సాగుదాం. చెప్పబడిన వాక్యం మీ హృదయాల్లో దేవుడు స్థిరపరచును గాక. విన్న వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా ప్రభువా, మా జీవితాల్లో గొప్ప దేవుడుగా మీరు ఉన్నారు. ఈ సమయంలో ప్రభువా, మరి మీకు వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని దర్శించి బలపరచండి. అవును ప్రభువా, నా శైలమా, నా కోట, నా ఆశ్రయ దుర్గమానికి కీర్తనకారుడు చెప్పుచుండగా ఈ వాక్యం నుంచి వారి జీవితాల్లో ప్రభువా, వారు ఎటువంటి సమస్యలు ఆపదలో ఉన్నా సరే వారి గొప్ప రక్షణగా ఉండి వారిని బలపరిచి నడిపించమని యేసు నామమున విశ్వాసంతో అడుగుచున్నాం ప్రభువా. అవును నాయన, మీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీరు సమస్తము చేయగలరు. మీ బిడ్డలను ఎల్లప్పుడూ కాపాడే దేవుడిగా ఉన్నారు ప్రభువా. తల్లి తండ్రి వారికి బిడ్డలను ఎలాగైతే కాపాడుతారో మీరు కూడా అలాగే ప్రభువా కాపాడే గొప్ప దేవుడిగా ఉన్నారు. కాబట్టి మా జీవితాల్లో మరొక మారి సమయంలో ఉన్నతమైన రక్షణ మాకు కావాలని వేడుకొంచు యేసు నామమున విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you for listening and watching the Gospel 7 YouTube channel. Kindly like, share and subscribe. Andarki praise be to God.